ఊరుకో. నీ పూజలు ఫలించబట్టి వాడికి 6 సంవత్సరాల శిక్ష మాత్రమే పడింది. శిక్ష పడడానికి వాడే తప్పు చేయలేదండి. ఈ హత్య నేను చెయ్యలేదమ్మా అని నా మీద ఒట్టేశాడండి. కోర్టులో సాక్ష్యాలే ముఖ్యం మహాలక్ష్మి. ఆ సాక్ష్యాలు యోగేంద్ర దోషి అని నిరూపించాయి. ఈ 30 ఏళ్ల కోర్టు జీవితం జస్టిస్ పాండురంగారావుకి చాలా మంది శత్రువుని సంపాదించి పెట్టింది. ఇంకా నేను ఈ ఊళ్ళో ఉండలేను. నా పదవికి రాజీనామా చేశాను. మన విలేజ్కి వెళ్ళిపోదాం. కొడుకుని చూడాలనుకుంటే ఒకసారి జైలుకి వెళ్ళి చూసిరా. నాకంత ధైర్యం లేదు. ఐ కాంట్ ఫేస్ హిమ్. చూడాలని మురిసిపోవడానికి వాడు కడుపులో ఉన్న బిడ్డ కాదండి, కష్టాల్లో ఉన్న బిడ్డ. నేను చూడలేను. వెళ్ళిపోదాం. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో భీష్మాచార్యునిగా పేరు పొందిన శ్రీ దున్నపోతుల జనార్దనరావు గారు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. వారి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయి. ఆయన అంతిమ కోరిక ప్రకారం వారి చితాభస్మాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. కుండ బయట పెట్టి గంట అయింది, ఇంకా కొడుకులు బయటికి రాలేదేంటి? లోపలేదో రగులుతున్నట్టుంది. నాకు తాళి కట్టుండకపోవచ్చండి. ఆయన భార్య పోయిన దగ్గర నుంచి నన్ను భారీగా చూసుకుంటున్నారన్నది మీ అందరికి తెలిసిన విషయమే. పై ఎలక్షన్ లో ఈ నియోజకవర్గం నుంచి నాకు పార్టీ టికెట్ ఇస్తానంటేనే కుండ కదులుతుంది, లేకపోతే బయటకు వచ్చి కుండ పగల కొడతాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే కుండ కాదు, నీ తల పగులుతుంది. ఏది కానీ అదే చూద్దాం. అబ్బబ్బబ్బా, నువ్వు కాస్త ఆగమ్మా. ధర్మారావు గారు, మీరు ఆవేశపడకండి, నేను చెప్తాను కదా. హైకమాండ్ తో నీ విషయం ప్రస్తావించి ఎలాగైనా నీకు సీట్ వచ్చే ఏర్పాటు చేస్తాను. గొడవ చేయకు. ఇవ్వండి ఇవ్వండి, ఇండిపెండెంట్ ని పెట్టి ఓడిస్తా. టికెట్ ఇచ్చాక మీరు చించేదంటే నా చీర. పదండి పదండి. నమస్కారం. బూడిద యాత్ర ఎక్కడ స్టార్ట్ అయిపోయిందో అని తెగ టెన్షన్ పడిపోయాను. మన పంచాయతీ మంత్రి గారు పర్సనల్ గా ఎస్టీడీ చేసి మరీ చెప్పారు, ఇదిగో పాపరావా, నువ్వు తప్పనిసరిగా మన తరఫున వెళ్ళి తీరాలి అని. మరి తప్పదు కదా. లేట్ అయిందని ఏంటి అనుకోకు ధర్మారావు, బండి ట్రబుల్ ఇచ్చింది. మరి ఏంటి ఒక్క మంత్రి కూడా రాలేదు? కనీసం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా లేడు. రారు, ఎందుకు వస్తారు? తేనె తుట్టు ఉంది చూశారు, తుట్టిలో తేనె అయిపోగానే ఈగలు ఎలాగ ఎగిరిపోతాయో, మంత్రి మట్టిలో కలిసిపోగానే అధికారులు అలాగే ఎగిరిపోతారు. నువ్వు నోరు మూస్తావా? ఇంకొక మొక్క చెప్పి, ఒక కోడో మేకో ఉందనుకోండి, సచ్చిన కూర వండుకుని తినేయచ్చు. మనిషి చెత్త వేస్ట్, టేస్ట్ బాగా. వీడిని పక్కకి లాగండి. పంచాయతీ ప్రెసిడెంట్ ని జాగ్రత్త. ఫస్టుల జోలికెళ్తే పర్లేదు, పతివ్రతలు క్షమించేస్తారు. సెకండ్ల జోలికెళ్తే బతుకు బందర సముద్రమే. ఈ మంత్రిగాడు బతుకున్నన్నాళ్ళు ఓటర్ల జీవితాలు కాల్చేశాడు, ఇప్పుడు సత్యమా బుర్రలు కాల్చేస్తున్నాడు. అబ్బాబాబా, ఎండ మండిపోతుంది. వాళ్ళు రౌడీలు కాదు, డబ్బిచ్చి మీటింగ్ తెచ్చుకున్న మనుషులు కాదు.
బిర్యానీ పొట్టాలిచ్చి బతిమాలి రప్పించుకున్న పాపతో కాదురా, మీ మీద కసితో నా మీద ప్రేమతో పిడికిలి బిగించి వస్తున్నా. నేనొక్క మాట చెబితే చాలు, మీ నాన్న బూడిదే కాదు, మీ బూడిది కూడా మీ వాళ్ళకి మిగలదు.